హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ టమాటా కర్రీ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చూసారా, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. వేగిన తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం వేపాలి. వేపిన తర్వాత ఈ విధంగా పచ్చివాసన లేకోకుండా వెల్లుల్లిని పచ్చిమిర్చి వేపాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేగనివ్వాలి ఫ్రెండ్స్. వండేటప్పుడే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కళ్ళు. చూసారు కదా ఈ విధంగా ఒక ఉల్లిపాయని చేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి కూరలో జీలకర్ర వేసుకుంటే ఏ కూరకైనా జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర ఎక్కువ తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇప్పుడు ములక్కాయ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ములక్కాయ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా నేను కుక్కర్లో వండుతున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, టమాటా కూడా వేసేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేస్తున్నాను. ఒక 10 minutes మగ్గిన తర్వాత చూసారా ఏ విధంగా ఉడికిందో. ఇప్పుడు మీకు సరిపోయినంత కారం కూడా వేసుకోండి. ఈ విధంగా కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి తిని చూసి ఏ విధంగా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎంత కావాలితే అంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ పోసేసాను నేను ఈ విధంగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నిచ్చి కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా కర్రీ ఏ విధంగా రెడీ అయిందో. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.